మధ్యతరగతి పిల్లలకి, పేద పిల్లలకి కూడా పోషకాహారం అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ మిడ్ డే మీల్స్‌ని అయితే తీసుకొచ్చాయి. ఈ మధ్యాహ్న భోజనం ఏదైతే ఉందో దానివల్ల కొంతమందికి కూరగాయలు, గుడ్డు అనే పోషకాలు అందుతాయనే ఉద్దేశంతో తీసుకొస్తే ఇప్పుడు ఈ కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారు? పురుగుల అన్నం పెడుతున్నారు. కొంతమంది ఈ ప్రభుత్వ అధికారులు, ఈ కాంట్రాక్టర్లు కుమ్మక్కయ్యి విద్యార్థులకి వాళ్ళ యొక్క భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. మనం నిజంగా ఒక్కపూట భోజనమే కదా అని పట్టించుకోం కానీ ఈ ఒక్కపూట భోజనం వల్ల చాలామంది విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారు. ఇప్పుడు కొండాపూర్, హైదరాబాద్లో ఉన్నటువంటి కొండాపూర్ కొత్తగూడెం డివిజన్కి చెందినటువంటి స్కూళ్ళలో కూడా అదే పరిస్థితి. దాంతో తల్లిదండ్రులు అయితే ధర్నాకు దిగారు. వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా చూశారు, ఆ ప్లేట్లు పట్టుకుని చూపించారు. పురుగుల అన్నం ఒకరోజు మెత్తగా వండేస్తున్నారట, ఒకరోజు ఏమో రాళ్ళుగా వండుతున్నారట. నిజంగానే అందులో రాళ్ళు కూడా ఉంటున్నాయి, పురుగులు ఉంటున్నాయి. దీనివల్ల చాలామంది అస్వస్థకు గురైతే, కొంతమంది అనారోగ్యానికి గురైతే వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్తే పోషకాహార లోపం ఉంది, అలాగే మంచి పోషకాహారం తినటం లేదు, ఈ కల్తీ ఆహారం తినడం వల్ల ఈ రోగాలకు గురవుతున్నారని వైద్యులు తెలపడంతో తల్లిదండ్రులు అయితే అక్కడ ధర్నాకి దిగారు. అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్నైనా తొలగించండి, అలా భయం ఉంటుంది మిగతా కాంట్రాక్టర్కని అంటే ఎవడూ పట్టించుకోవడం లేదు. తెలంగాణనే కాదు, చాలా దగ్గరలో ఈ విధానం ఉంది. కొంచెం దాని గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి పౌరులని మనం చెప్పడం కాదు, దానికి తగ్గట్టుగా వాళ్ళని తీర్చిదిద్దాలి కదా. ఈరోజు అనారోగ్యమైనటువంటి ఆహారాన్ని అందిస్తే రేపు అనారోగ్య భారతమే తయారవుతుంది. ఒక్క స్కూలో, ఒక్క హాస్టల్లో, చిన్న పాఠశాలే కదని వదిలేస్తే అలా ప్రతి పాఠశాలలో తయారవుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా పోషకాహార లోపంతో ఉంటే రేపు ఆరోగ్యవంతమైనటువంటి భారతం కాదు కదా, అనారోగ్యమైనటువంటి భారతమే తయారవుతుంది. కాబట్టి దీనిపైన దృష్టి పెట్టాలి అధికారులు. కొంచెమైన సిగ్గుండాలి. మనం కూడా చదువుకునే కదా వచ్చాము. అవినీతికి మరీ ఇంత దారుణమా? పిల్లల ప్రాణాలతో చెలగాటమాడతారా?